అలాగే సోది లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వస్తే ఇదే నా ఫస్ట్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు. దిస్ ఈస్ ద మూవీ ఆఫ్ ది రివ్యూ రాజు వెడ్స్ రాంబాయ్. సడన్గా ఈ మూవీకి ఇంత హైప్ ఎందుకు క్రియేట్ అయింది? ఈ మూవీ యొక్క డైరెక్టర్ మూవీ కానీ ఫ్లాప్ అయితే అమీర్పేట్ సెంటర్లో నీకు అడ్రైర్ మీద తిరుగుతానున్నాడు. వాటి అమ్మాయి ఇంత దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏముందిరా దీంట్లో అని చెప్పి బండి తీసుకుని అర్జెంట్గా మాల్కి వచ్చేసి టికెట్స్ తీసుకుందాం అంటే ఇది చేంజ్ లేదన్నాడు. సరే కదా అని చెప్పి చేంజ్ తీసుకొని పైకి అయితే వచ్చా. పైకి వస్తే మాల్ మొత్తం ఖాళీ. ఓకే, మనం వచ్చిన సినిమా చూడడానికి అని చెప్పి డైరెక్ట్ థియేటర్లోకి దూరేసా. థియేటర్లోకి వస్తే ఇటు ఇంకా యాడ్లు వేస్తున్నాడు లోపల. సరే కదా అని చెప్పి 2 minutes బయట అటు ఇటు తిరిగి మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకా యాడ్లు వేస్తున్నాడు ఇటు. లాస్ట్కి మూవీ అయితే వేసాడు. మూవీ చూసిన తర్వాత నాది ఒక్క రియాక్షన్. భయ్యా నువ్వైతే డ్రైవర్ మీద ఏం తిరగక్కర్లేదులే. మూవీ ర్యాంప్ ఆడింగ్ చేస్తావు. అసలు 2025లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ అంటే ఇది. ప్రతి పేరెంట్, ప్రతి బాయ్ ఫ్రెండ్, ప్రతి గర్ల్ ఫ్రెండ్, నార్మల్ సింగిల్స్ కూడా పక్కాగా చూడవలసిన మూవీ. ఎందుకంటానంటే ఇది 2010 ఏపీలో జరిగిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన మూవీ. నీకు ఫస్ట్ 10 minutes చూసిన తర్వాత ప్రతి సినిమాలోనే జరిగినట్టు ఉంటుంది. ప్రతి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న మూవీ లాగే ఉంటుంది. వెయిట్ వర్త్ వాచింగ్. ఇంటర్వెల్ అయ్యి క్లైమాక్స్ వచ్చేసరికి వీళ్ళు అండర్స్టాండ్. మెయిన్గా ఈ మూవీస్ ఎవరు చూడాలంటే ఇంట్లో ఆడపిల్లని బంధించేసి ఎక్కడికి పంపించకుండా రిస్ట్రిక్ట్ చేసే ఫాదర్స్ ఉంటారు చూసారు, గర్ల్ ఫాదర్స్. మెయిన్ అలాంటి ఫాదర్స్ పక్కాగా చూడవలసిన మూవీ ఇది. ఎవరైతే ఈ మూవీ చూసారో దయచేసి వాళ్ళ పేరెంట్స్కి చూపించండి. ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయలేం కాదు, మీ పేరెంట్స్కి రికమెండ్ చేయండి. దెబ్బకి నెక్స్ట్ జనరేషన్ అన్న మారిపోతుంది ఇలాంటి సినిమాలు చూడడం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.